ఒక హిందువు ముస్లిం దగ్గర పనిచేస్తాడు, క్రైస్తవుడి దగ్గర పనిచేస్తాడు, బౌద్ధుడి దగ్గర పనిచేస్తాడు, సిక్కు దగ్గర పనిచేస్తాడు, జైన్ దగ్గర పనిచేస్తాడు. ఆళ్ళతో అభిప్రాయ భేదాలొస్తే ప్రాణాలు తీసే పనులు చేసిన సందర్భాలుండవు. ఏది మతపరమైనటువంటి విభేదాలు పెట్టుకొని. వాళ్ళ మతం వాళ్ళది, మన మతం మనదన్న జీవితం లాగానే ఉంటాడు. అదే హిందువులనొచ్చేటప్పటికి ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అనేక చోట్ల జరుగుతున్న ఉదంతాలు. ఎస్పెషల్లీ మన దేశంలోనే మహారాష్ట్రలో ఒక టైలరు తన దగ్గర ఉన్నటువంటి కన్నయ్యలాల్ అనేటువంటి టైలరు తన దగ్గర పనిచేసేటటువంటి ముస్లిం యువకుడికి చక్కగా ట్రైనింగ్ ఇస్తే, కానీ అతను ఏదైతే ఈ సిద్ధాంతాలకి రెడీ అయిపోయి అతన్ని చంపాడు. పోనీ వ్యక్తిగతం అంటే కాదు, మతపరంగానే అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది అదే. ఒక టీచర్ గారు బీరేంద్ర కుమార్ అనేటటువంటి బీరేంద్ర కుమార్ డే ఆయన పేరు. హిందూ టీచర్. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ జిల్లా బహూర్ గ్రామంలో దాదాపుగా 4 దశాబ్దాలు అంటే 40 ఏళ్ల నుంచి టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన ఇంటిని ముస్లిం స్టూడెంట్స్, ఆయన దగ్గర చదివే స్టూడెంట్స్ తగలబెట్టినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. క్రమంగా ఈ వ్యవహారాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.